भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वेभ्यो नमः। ముందు మంత్రాల్లో 70-71 ముముక్షు యొక్క లక్షణాలు. ముముక్షు అనగా మోక్షాన్ని కోరుకునేటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు, అతని యొక్క లక్షణాలు ఏంటి అనేది అది తెలియజేయబడింది. 70లో ఎలా ఉంటాడు అంటే ముముక్షు యొక్క లక్షణాలు సంయత నియమబద్ధమైనటువంటి జీవనం కలవాడు, మరియు ఇంద్రియాలను సంయమంలో ఉంచుకునేవాడు, తర్వాత లోకహితం కొరకు పూర్తిగా సమర్పితమయ్యి ఆ లోకహితం ద్వారానే పరమాత్మ యొక్క ఉపాసన చేసేవాడు. ఆ లక్షణాలు ఉంటాయి. అంటే పరమాత్మ ముముక్ష అంటే మోక్షాన్ని కోరుకునే వ్యక్తి యొక్క లక్షణాలు అవి అని. తర్వాత ఆ మోక్షం కొరకు 4 మాటలు అని కూడా చెప్పారు. ఇక్కడ 4 మాటలు ఏంటి అంటే ప్రగతిశీలుడయ్యి శరీరాన్ని ఆరోగ్యంగా రోగరహితంగా చేసుకొని ధర్మార్థ కామ మోక్షాలు వేస్తున్న వాటిని పొందడం కొరకు ఆరోగ్యంగా ఉండి, మరియు ద్యులోకం నుండి మొదలుకొని పృథ్వీలోకం వరకు అన్ని ప్రాణులకు ప్రతి దానికి సుఖాన్ని ఇచ్చేవాడు, సుఖాన్ని కలిగించేవాడు. సుఖానికి సంబంధించినటువంటి పరమాత్మ ద్వారా పొందినటువంటి జ్ఞానాన్ని బాగా ఉపదేశించేవాడు. తర్వాత స్వయం జ్ఞానవంతుడు. ఏ విధంగా అంటే పూర్తిగా ద్యులోకం నుంచి పృథ్వీలోకం వరకు ప్రతి పదార్థాన్ని తెలుసుకునేవాడు. అంటే ఈ వైపు నుంచి ఆ వైపు, సముద్రం యొక్క ఈ కొన నుంచి ఆ కొన వరకు అనగా, ఈ వైపు నుంచి ఈ తీరం నుంచి ఆ తీరం వరకు అలా అనగా, అంటే ప్రతి పదార్థం యొక్క తత్వాన్ని తెలుసుకునేవాడై ఉండడము. ఆ తర్వాత ఆ కర్మల ద్వారా జ్ఞానం ద్వారా ముందుకే నడుస్తూ క్రియాశీలుడయ్యి ఉన్నటువంటి వ్యక్తిని ప్రజలు గౌరవిస్తారు. ఆ విధంగా గౌరవాన్ని పొందినవాడై అందరి ద్వారా పూజింపదగిన వాడై ఉంటాడు. ఈ విధంగా 4 మాటలు ఆ విధంగా ఉంటారని చెప్పి చెప్పబడింది. ఈ ముందు మంత్రంలో 2 అరణుల ద్వారా అగ్నిని ప్రదీపనం చేయడం, ప్రకాశవంతం చేయడం అనగా జ్ఞానాగ్ని ఏదైతుందో జ్ఞాన జ్యోతిని వెలిగించుకోవడం. 2 అరణులు ఏంటి అనేది ఇక్కడ ఈ మంత్రంలో తెలియజేయబడింది. ఈ మంత్రం యొక్క ఋషి వశిష్ఠ, దేవత అగ్ని, ఛంద త్రిపాద్ విరాట్ గాయత్రి, స్వర షడ్జ. మంత్రము అగ్నిన్నరో దీధితిభిరరణ్యోర్ హస్తచ్యుతం జనయతా ప్రశస్తం దూరే దృశం గృహపతిమథవ్యం. అగ్నిం నరః దీధితిభిః అరణ్యోః హస్తచ్యుతం జనయతా ప్రశస్తం దూరే దృశం గృహపతిం అథవ్యం. శబ్దాలు. ఈ మంత్రంలో పరమాత్మ ఉపదేశిస్తున్నాడేమనగా, ప్రభు कहते हैं कि
హే నరహ, ఓ మానవులారా, ఏమని ఉపదేశిస్తున్నావు? ఓ మానవులారా, తుమ్ అంటే మీరందరూ అరణ్యోహో, ఇక్కడ అరణులు అనగా జ్ఞానము మరియు భక్తికి, అరణ్యోంకి జ్ఞానం మరియు భక్తి అనేటువంటి రెండు అరణుల ద్వారా దీధితిభి దీప్తియోసే ప్రకాశాలతో దీప్తుల ద్వారా అగ్నిం ప్రగతిశీలు జీవుక ప్రగతిశీలుడైనటువంటి జీవుని యొక్క జనయత వికాస్ కరో, వికాసాన్ని చేసుకోండి, వికసితము అవ్వండి. అర్థాత్ అనగా ज्ञान और भक्ति का उचित समन्वय होने पर ही मनुष्य ప్రగతి कर सकता है. అనగా ఇక్కడ ఏంటి అంటే జ్ఞానము మరియు దానితో పాటు భక్తి ఇవి రెండు ఉన్నప్పుడే మానవుడు ఉచితమైన సమన్వయం అనగా ఉచితమైనటువంటి విచారాలతో వికసితాన్ని చేసుకోగలుగుతాడు. అనగా ఇంద్రియాలను తన వశంలో ఉంచుకొని సత్య మార్గంలో, ధర్మ మార్గంలో నడుచుకుంటూ అతని యొక్క ప్రగతిని చేసుకోగలుగుతాడు. ఇక్కడ ఇంకేం చెప్పారు? ఇక్కడ అరణులు అంటే మనకు అరణి మాదిరిగా అనగా ఇక్కడ రెండు అరణుల ద్వారా అగ్నిని ఉత్పన్నం చేస్తారు. ఎప్పుడు, ఏ సమయంలో అంటే పెద్ద పెద్ద యాగాలు మీరు వినే ఉంటారు. సోమయాగం అని, అశ్వమేధ యాగం అని, ఇంకా చాలా వరకు దర్శ పౌర్ణమాషష్ఠి ఈ విధంగా యాగాలు చేస్తారు. ఆ యాగాలు చేసినప్పుడు అగ్నిని అక్కడ యజ్ఞకుండంలో అగ్నిని చేయడం కొరకు రెండు అరణుల ద్వారా అగ్నిని ప్రకాశింపజేస్తారు. అంటే రెండు అరణులు అంటే అవి అరణులు ఎలాంటి అంటే ఒకటి దేవదారు కట్టేసిన దాంట్లో అగ్ని ఎక్కువగా ఉంటుందంట. అలాంటి వాటితోనే మరి ఏంటో అది తెలియదు. కానీ అయితే రెండు, ఒకటి కింద పెట్టి ఉంటుంది పొడవుగా చేసి, దానికి మధ్యలో గుంత ఉంటుంది. తర్వాత పైన ఒకటి మనము రోట్లో వేసి దంచేదానికి ఉంటుంది కదా, ఆ విధంగా ఉంటుంది. అలాంటి దానికి కొన్ని కట్లలా ఉంటుంది. చల్ల కల్వం చూసినారు మీరు, మజ్జిగ చేసేది కల్వం ఉంటుంది కదా, ఆ మాదిరిగా దానికి పైన ఉండేదానికి కట్టెకు తాడు చుట్టి ఒకతను ఒత్తి పట్టుకుంటాడు, ఒకతను కింది దానికి కాళ్ళతో గట్టిగా పట్టుకొని, లేదా ఇంకా వేరే వాళ్ళైనా చేతులతో గట్టిగా పట్టుకుంటే, కాళ్ళతో పట్టుకున్నప్పుడు బాగా పట్టు ఉంటుంది కాబట్టి ఆ విధంగా రెండు కాళ్ళ మధ్యలో పెట్టుకొని పట్టుకొని ఆ చల్లకవ్వం కదా ఏ విధంగా అయితే చిలుకుతారో ఆ మాదిరిగా దాన్ని చిలుకుతా ఉంటే ఆ పైన నుంచి ఒకతను ఒత్తి పట్టుకుంటాడు కాబట్టి ఆ ఒత్తడం ద్వారా దాంట్లో రెండిటి యొక్క రాపిడి ద్వారా, కింద ఉన్నటువంటి కట్టె మరియు పైన ఉన్నటువంటి కట్టె రాపిడి ద్వారా అందులో అగ్ని ప్రకాశం అవుతుంది, అంటే అగ్ని ఉత్పన్నమవుతుంది. ఆ విధంగా అగ్ని ఉత్పన్నం చేసి ఈ యాగాలలో ఉపయోగిస్తారు. వాటిని రెండు అరణులు అంటారు. అదేవిధంగా అగ్ని ఇక్కడ ఏ విధంగా అయితే ప్రాకృతిక పదార్థాలతో అగ్నిని ఉత్పన్నం చేసి యాగాలు చేస్తారో, అదేవిధంగా ఈ పరమాత్మ యొక్క అగ్ని అనగా ఇక్కడ జ్ఞానం, జీవుడు పొందేటువంటి అగ్ని ఏంటి అంటే జ్ఞానాన్ని పొందడం కొరకు ఏం చేయాలి అంటే రెండు అరణుల ద్వారా ఆ జ్ఞానాన్ని, ఆ అగ్నిని ఉత్పన్నం చేయాలి. అంటే ఇక్కడ రెండు అరణులు ఏం చెప్పారంటే ఒకటి జ్ఞానము, రెండవది భక్తి. ఈ రెండు విధాలుగా ఈ రెండు విధాలుగా మనం ప్రయత్నం చేసినప్పుడే జీవుడు అసలైన జ్ఞానం పరమాత్మ యొక్క సన్నిధికి చేరుకోవడానికి, అనగా తన యొక్క ఉన్నతిని ప్రగతిశీలుడు చేసుకోవడం కొరకు ఆ విధంగా చేసుకోగలుగుతాడు అని ఇక్కడ చెప్పబడింది. జ్ఞానము మరియు అగ్ని ఒకవేళ ఏదో ఒకదాన్ని ఉపయోగించుకుంటే కేవలం జ్ఞానం ద్వారా తన యొక్క ఉన్నతి కాలేదు, కేవలము భక్తి ద్వారా కూడా తన యొక్క ఉన్నతి కాలేదు అని చెప్పి ఇక్కడ చెప్పారు. ఏంటంటే కేవल ज्ञान या केवल भक्ति मनुष्य के उत्थान के लिए उसी प्रकार असमर्थ है जैसे केवल दाया या केवल बाया पंख पक्षी के उत्पतन के लिए. కేవలము ఏ విధంగా అయితే పక్షికి రెండు రెక్కలుంటే అవి ఆకాశంలో బాగా ఎగరగలుగుతాయి. ఒకవేళ ఆ పక్షికి ఎడమ రెక్క కానీ లేదా కుడి రెక్క కానీ లేకుండా ఉంటే కేవలం ఒకే రెక్క ఉన్నదనుకోండి, అది ఆకాశంలో ఎగరలేదు. అదే విధంగా భక్తి మరియు జ్ఞానం ఉన్నప్పుడే తన యొక్క ప్రగతిని, తన యొక్క ఉన్నతిని, తన యొక్క ప్రకాశాన్ని
చేసుకోగలుగుతాడు. కాబట్టి ఇక్కడ పక్షి మాదిరిగా 2 రెక్కలు ఉంటే ఏ విధంగా ఎగురగలుగుతాయో అదే విధంగా జీవునికి కూడా జ్ఞానము మరియు భక్తి రెండూ ఉన్నప్పుడే అతని యొక్క ఉన్నతిని సాధించగలుగుతాడు అని ఇక్కడ 2 అరణుల ద్వారా అగ్నిని ప్రదీపనం చేయడం అని చెప్పారు. हृदय व मस्तिष्क दोनों का मेल ही मनुष्य को ऊंचा उठा सकता है. హృదయము మరియు మస్తిష్కం ఏదైతుందో అవి రెండింటి మేల అంటే ఆ రెండింటి కలయిక ద్వారానే మానవుడు ఉన్నత స్థానానికి చేరుకోగలుగుతాడు. ఊంచా ఉఠా అంటే పైకి వెళ్ళడం అంటే ఇక్కడ ఉన్నత స్థానానికి చేరుకోగలుగుతాడు. హృదయం అనగా హృదయంలో మనం తెలుసుకొని వస్తున్నాం, ప్రతి మంత్రంలో తెలియజేయబడుతుంది. హృదయంలో ఎలాంటి అంటే కరుణ భావనతో నిండి మరియు మస్తిష్కంలో జ్ఞానం నిండి, అదేవిధంగా హృదయంలో భక్తి భావన ఉండి మస్తిష్కంలో పూర్తిగా జ్ఞానాన్ని పొందినటువంటి వాడై ఉన్నప్పుడు అతని యొక్క ఉన్నతిని చేసుకోగలుగుతాడు. मनुष्य ज्यों ज्यों ऊंचा उठता जाता है त्यों त्यों वह हस्तच्युतम धन को हाथ से त्यागने वाला बनता जाता है. మానవుడు ఏ విధంగా అయితే ఎట్లెట్లా అంచెలంచెలుగా ఉన్నత స్థానానికి వెళ్తా ఉంటాడో ఆ విధంగా అట్లా ఏమవుతుంది అంటే అతను హస్తచం అంటే ధన్కో హాతసే త్యాగనే వాళ్ళ ధనాన్ని పూర్తిగా విడిచిపెట్టేవాడు అవుతాడు. అనగా విడిచిపెట్టడం అంటే ఇక్కడ ఉత్తమ కార్యాలకు ఉపయోగించేవాడు అవుతాడు. ఏ విధంగా జ్ఞానాన్ని పొందుతూ వెళ్తాడు, జ్ఞానవంతుడు అవుతూ ఉంటాడో, ప్రకాశశీలుడు అవుతూ ఉంటాడో ఆ విధంగా శ్రేష్ఠుడైన కొలది ఏమవుతుంది అంటే అక్కడ ఏదైతే పరమాత్మ ద్వారా ప్రాకృతికంగా దొరికినటువంటి ఐశ్వర్యము మరియు జ్ఞానపూర్వకంగా దొరికినటువంటి ఐశ్వర్యం ఏదైతుందో దానిని ఇతరులకు అందజేస్తూ ఉంటారు, ఇతరులకు ఉపకారం కొరకు ఉపయోగిస్తూ ఉంటాడు. ధన ఉత్థానమే విఘ్నహే. ధనం ఏదైతుందో ప్రాకృతిక ధనము అది ఉత్థానం అనగా ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే అది విఘ్నాన్ని కలిగిస్తుంది. కాబట్టి పూర్తిగా అతను త్యాగ భావనతో పూర్తిగా వదిలిపెట్టిన వాడై అనగా అక్కడ సంపాదించడానికి కాదు, ఏదైతే ధనాన్ని సంపాదించుకుంటాడో పరిశ్రమ చేసి ఆ ధనాన్ని ప్రాకృతిక ధనాన్ని అంటే ఇతర ప్రాణులకు లేదా పరమాత్మ ద్వారా చూపెట్టబడినటువంటి వేదహిత కర్మలు ఏవైతే వాటి కొరకు ఉపయోగిస్తాడు. యాత్రామే బోధ్యే. ధనం ఏదైతుందో ఉన్నత స్థానానికి వెళ్ళాలి అంటే అది విఘ్నము, యాత్రలో బరువు. ఏ యాత్రలో? జీవన యాత్రలో. పరమాత్మ పంపబడినటువంటి ఈ శరీరాన్ని ధరింపజేసి ప్రపంచంలోనికి ఏ యాత్ర చేయడానికి అనగా ముక్తిని పొందడానికి కొరకు ఈ ప్రపంచంలోనికి పరమాత్మ పంపించాడో ఆ యాత్రలో ధనం ఏదైతుందో అది బరువుగా ఉంటుంది, దాని ద్వారా ముందుకు సాగలేడు. కాబట్టి ఏం చేస్తాడంటే ఉత్తమ కార్యాలకు ఉపయోగించి తన దగ్గర భోజనం అంటే బరువును పెట్టుకోకుండా ముందుకు సాగుతూ ఉంటాడు. धन को त्यागने वाला होकर ही यह प्रशस्तम उत्तम जीवन वाला होता है. ధనాన్ని వదిలిపెట్టిన వాడై ధనాన్ని త్యాగం చేసిన వాడై ఉంటేనే ఇతడు ఏమవుతుంది, ఆ జీవుడు ఉత్తమ జీవితాన్ని కలిగిన వాడు అవుతాడు, ఉత్తమ జీవితాన్ని కలవాడు అవుతాడు. इसके कार्य లోభశూన్య होने से పవిత్ర होते हैं. ఇతని యొక్క పనులో లోభరహితంగా అవ్వడం వలన అంటే అక్కడ లోభం అనేది ఏ మాత్రం లేకుండా పూర్తిగా శూన్యమైపోతుంది. కాబట్టి ఆ విధంగా అవడంతో ఏమవుతుంది అంటే అతను పవిత్రుడవుతాడు. यहाँ इहलौकिक सुखों को ही प्रधानता न देने के कारण दूरदृष्टि होता है. ఇక్కడ ఇతను ఇహలౌకిక ఈ లోకంలో ఉన్నటువంటి సుఖాలకు ప్రధానత ఇవ్వకుండా ఏమవుతాడంటే దానికి ఇవ్వకుండా ఆ కారణభూతుడు కాకుండా ఏమవుతుంది, దూరదృష్టి కలవాడు అవుతాడు. దూరదృష్టి అనగా ఇక్కడ ఈ పార్థిక లోకంలో ఉన్నటువంటి సుఖ సాధనాలు ఏవైతున్నాయో అవన్నీ మోక్ష మార్గంలో మనకు బాధకాలు. ఆ విధంగా ఆలోచించి దూరదృష్టి అంటే మనం దూరం ప్రయాణం చెయ్యాలి. ఎక్కడి వరకు ప్రయాణం అనగా ఈ ప్రపంచంలో నుంచి అనగా ప్రాకృతిక పదార్థాల నుంచి లేదా భౌతిక ప్రపంచంలో నుంచి పరమాత్మ లోకంలోకి అనగా పారలౌకిక సుఖం కొరకు ప్రయాణం చేయాలి. కాబట్టి అది దూరం అనగా ఇక్కడ
మన దగ్గర నుంచి దూరం అని కాదు. అక్కడ దూరం అనగా వీటన్నింటినీ దాటుకుంటూ వెళ్ళాలి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఆకర్షణీయమైన వస్తువులు ఏవైతున్నాయో వాటిని దాటుకుంటూ వెళ్ళడం కాబట్టి దాన్ని దూరదృష్టి అనగా ముందుకు ఈ ప్రపంచంలో ఉన్న పదార్థాల లోపల మునిగిపోతే ఏమవుతుంది అంటే మోక్షము లభించదు, మళ్ళీ అధపతనానికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి వాటిని ఆ విధంగా ఆలోచిస్తూ ఏం చేస్తాడంటే ముందుకు సాగుతూ ఉంటాడు, దూరదృష్టి కలవాడై ఉంటాడు. కేవలం శారీరక సుఖో ఇస్కా ధ్యేయ నహి బంతా. తనకి కేవలము శారీరక సుఖము, ఏ జీవుడైతే పరమాత్మ యొక్క జ్ఞానాన్ని పొందుతూ ఉన్నత స్థానానికి చేరుకున్నాడో అతనికి శారీరక సుఖం ఏదైతుందో కేవలం అది ధ్యేయం కాదు, అదే లక్ష్యం కాదు. ఆత్మిక ఉత్థానకో యహ అధిక మహత్వ దేతా హై. ఆత్మ యొక్క ఉత్థానం కొరకు, ఆత్మను ఉన్నత స్థానానికి తీసుకెళ్లడం కొరకు అతను ఎక్కువగా మహత్వాన్ని ఇస్తాడు, ఎక్కువగా దానికే ప్రధానత ఇస్తాడు. लोगों को भी सत्योपदेश द्वारा वैर विरोध से दूर कर यह गृहपति उनके घरों का रक्षक होता है. ప్రజలను కూడా సత్యోపదేశం ద్వారా వైరము విరోధం అన్నటువంటి ఏదైతుందో దానిని దూరం చేసి ఇతడు గృహపతి వారి యొక్క ఇళ్లకు రక్షకుడు అవుతాడు. ఇల్లు అనగా ఇక్కడ ఏవైతే భౌతిక ప్రపంచంలో నిర్మింపబడినయో అవి కాకుండా పరమాత్మ ద్వారా ఇవ్వబడినటువంటి శరీరం అనే ఇల్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేస్తారు అంటే అజ్ఞానుడైన జీవుడు ఈ భౌతిక ప్రపంచంలో మునిగిపోయి పూర్తిగా తనను తాను నాశనం చేసుకుంటాడు. కాబట్టి అనగా తన ఇంటిని అనగా తనను తాను ఏ శరీరంలో ఉన్నాడో అతన్ని నాశనం చేసుకుంటారు. కాబట్టి ఆ విధంగా కాకుండా సత్యోపదేశాన్ని, పరమాత్మ యొక్క ఉపదేశం ఏది ఉందో దానిని ఇతరులకు అందిస్తూ వైరము విరోధము లేకుండా వాటన్నింటిని దూరం చేసి అతను ఏ విధంగా అయితే శ్రేష్టత్వాన్ని పొందాడో ఇతరులకు కూడా ఆ విధంగా తీసుకెళ్తూ ఉంటాడు. और इस सत्योपदेश के कार्य में अथव्यम सतत गमनशील होता है. మరియు ఈ సత్యోపదేశాన్ని ఇతరులకు ఏదైతే ఇస్తున్నాడో ఆ సత్యోపదేశ పనులలో, సత్యాన్ని ఉపదేశించేటువంటి పనులలో సతతం నిరంతరం గమనశీలుడు, నిరంతరము ప్రయాణం చేసేవాడు అవుతాడు. इस प्रकार लोभादि को पूर्ण रूप से वश में करके निरंतर आगे बढ़ने वाला यह अग्नि इस मंत्र का ऋषि वशिष्ठ कहलाता है. ఈ విధంగా లోభాది కామక్రోధ లోభ మొదలైనవి ఏవైతున్నాయో వాటన్నింటినీ పూర్తిగా నాశనం చేసుకొని ఇంద్రియాలను తన వశంలో చేసుకొని నిరంతరము ముందుకు సాగేవాడు అయ్యి ఈ అగ్ని జ్ఞానవంతుడు ఈ మంత్రం యొక్క ఋషి వశిష్ఠుడు అనబడతాడు. ఈ విధంగా పరమాత్మను పొందడం కొరకు జ్ఞానము మరియు భక్తి అనే రెండు అరణుల ద్వారా పరమాత్మను పొంది శ్రేష్ఠుడు అవుతాడు. ఈ మంత్రం యొక్క భావార్థము ఉన్నతి के लिए ज्ञान और भक्ति का समन्वय आवश्यक है. ఉన్నతిని పొందాలి, శ్రేష్టత్వాన్ని పొందాలి అంటే దానికి జ్ఞానము మరియు భక్తి అవసరము. వీటి యొక్క రెండింటి యొక్క సమన్వయము, రెండింటి యొక్క కలయిక తప్పనిసరి అవసరము. ఏ విధంగా అయితే భౌతిక అగ్నిని యజ్ఞయాగాదులలో ఏదైతే అగ్నిని ఉపయోగిస్తామో ఆ భౌతిక అగ్నిని ఏ విధంగా అయితే రెండు అరణుల ద్వారా ఉత్పన్నం చేసి యాగాదులను మనం చేస్తామో అదే విధంగా జ్ఞానరూప అగ్ని కొరకు లేదా జీవుడు అగ్నిస్వరూపుడు అవ్వడం కొరకు జ్ఞానము మరియు భక్తి, ఈ రెండు అరణుల ద్వారా, జ్ఞానం మరియు భక్తి అనేటువంటి ఈ రెండు అరణుల ద్వారా పూర్తి సంపన్నుడు అవుతాడు. ఈ విధంగా ఈ మంత్రం యొక్క సారము. 73వ మంత్రము. ఈ మంత్రం యొక్క ఋషి బుధ గవిష్ఠీరౌ దేవత అగ్ని ఛంద త్రిష్టపు స్వర దైవత. ఈ మంత్రం యొక్క సారము 4 ఆశ్రమం, 4 ఆశ్రమాలు మనము వింటూనే వస్తూ ఉన్నాం. ప్రతి దాదాపుగా అడుగడుగున మనకు ఈ 4 ఆశ్రమాలు, 4 ఆశ్రమాలుగా 4 ఆశ్రమాలు, ఈ 4 ఆశ్రమాల గురించి మనకు తెలియజేస్తూనే ఉంటాడు, పరమాత్మ తెలియజేస్తూనే ఉన్నాడు.
ఆ విధంగా ఇందులో కూడా 4 ఆశ్రమాల గురించి చెప్పబడింది. అబోధ్యగ్నిః సమిధా జనానాం ప్రతి ధేనుమివాయతీముషాసన్ యౌహా ఇవ ప్రభయాముజ్జిహానాః ప్రభానవః స్రతేనాకమచ్చ. ప్రథమాశ్రమం, మొదటి ఆశ్రమం. 4 ఆశ్రమాల్లో మొదటి ఆశ్రమం ఏంటంటే మానవ జీవన 4 ఆశ్రమों में విభక్త है. మానవుని యొక్క జీవనం ఏదైతే ఉందో అది 4 ఆశ్రమాలలో విభజింపబడి ఉన్నది. మొదటి ఆశ్రమం అంటే ప్రథమ ఆశ్రమం. आश्रम में आचार्य जो कि स्वयं अग्नि के तुल्य ज्ञान से चमक रहा है, पृथ्वी, अंतरिक्ष और द्युलोक के पदार्थों की ज्ञान रूप समिधाओं से ब्रह्मचारी की ज्ञानाग्नि को दीप्त करता है. మొదటి ఆశ్రమం ఏంటి అంటే మొదటి ఆశ్రమంలో ఆచార్యుడు ఎలా ఉంటాడు అనగా స్వయం అగ్నికే తుల్యం, స్వయంగా అగ్ని సమానమైనటువంటి ప్రకాశం, జ్ఞానసే చమక్ రహా హై, జ్ఞానం ద్వారా ప్రకాశింపబడుతున్నాడు. అగ్ని ఏ విధంగా అయితే బాగుగా ప్రజ్వలింపబడినటువంటి అగ్ని పూర్తిగా ప్రకాశాన్ని ఇస్తూ అది ప్రకాశింపబడుతుందో అదే విధంగా ఆచార్యుడు జ్ఞానరూప సంపూర్ణ జ్ఞానాన్ని పొందినటువంటి ఆచార్యుడు అతడు జ్ఞానరూప అగ్నితో ప్రకాశింపబడుతున్నాడు. ఏ విధంగా అంటే పృథివీ, అంతరిక్షము మరియు ద్యులోకం. పృథివీ భూలోకము మరియు అంతరిక్ష లోకంలో ఇంకా ద్యులోకంలో ఉన్నటువంటి పదార్థాల యొక్క పూర్తిగా క్షుణ్ణంగా తత్వజ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి ఆచార్యుడు, ఈ విధంగా జ్ఞానరూప ధనాన్ని కలిగినటువంటి ఆచార్యుడు ఈ మూడింటి యొక్క జ్ఞానాన్ని పొందినటువంటి, మూడింటిని ఏ విధంగా పోల్చారంటే 3 సమిధలుగా ఈ విధంగా జ్ఞానాన్ని అంటే సమిధ రూపంలో 3 లోకాల యొక్క జ్ఞానాన్ని కలిగినటువంటి ఆచార్యుడు బ్రహ్మచారిని జ్ఞాన అగ్నితో దీప్తింప చేస్తాడు, ప్రకాశింప చేస్తాడు. స్వయంగా ఆచార్యుడు జ్ఞానవంతుడైనప్పుడే తన యొక్క శిష్యులను లేదా తన దగ్గర ఉన్నటువంటి బ్రహ్మచారులను ప్రకాశింప చేయగలుగుతాడు జ్ఞానం ద్వారా. వ్యవహార భానులో చెప్పబడింది ఆత్మజ్ఞానం సంభారంభ తితిక్షా ధర్మ నిత్యత యమర్థానాపకర్షంతి సవై పండిత ఉచ్యతే. ఆత్మజ్ఞానం సమారంభ, ఆత్మ యొక్క జీవాత్మ పరమాత్మ యొక్క జ్ఞానాన్ని మరియు ఈ ప్రపంచము ప్రకృతి ఏదైతే ఉందో దాని యొక్క జ్ఞానాన్ని పూర్తిగా ఎవరైతే పొందారో తితిక్ష ధర్మ నిత్యత, తితిక్ష అనగా పరమాత్మను పొందేటువంటి జిజ్ఞాస కల జీవుడు ధర్మ నిత్య ఎల్లప్పుడూ ధర్మాన్ని అనుసరిస్తూ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్ని విఘ్నాలు కలిగినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని కష్టాలు కలిగినా ధర్మ మార్గాన్ని వదిలిపెట్టకుండా వెళ్ళేటువంటి వారు ఎవరైతే ఉన్నారో అతన్ని పండితుడు లేదా ఆచార్యుడు అంటారు. అలాంటి ఆచార్యుడు బ్రహ్మచారిని జ్ఞానం ద్వారా ప్రకాశింప చేస్తాడు. अथर्ववेद के ब्रह्मचर्य सूक्त में इन समिधाओं का संकेत है. అథర్వేదం యొక్క బ్రహ్మచర్య సూక్తంలో ఈ సమిధల గురించి సంకేతం ఉంది, సమిధల గురించి చెప్పబడింది. अतः समिधा इन लोकों की ज्ञान रूप समिधाओं से ब्रह्मचारी अग्नि के रूप में अबोधि उद्बुद्ध किया जाता है. ఈ విధంగా సమిధ ఇన్ లోకోం కి జ్ఞాన రూప సమిధాం సే, ఈ 3 లోకాల యొక్క జ్ఞాన రూప సమిధలతో లేదా సమిధల ద్వారా బ్రహ్మచారి అగ్ని రూపంలో, అగ్ని యొక్క రూపంలో అబోధి ఉద్బుద్ధ కియా జాతా హై, ప్రకాశింపజేయబడుతుంది. ఉద్బుద్ధ అంటే ప్రజ్వలింపజేయబడుతుంది అని. ఇక్కడ 3 సమిధలు మరియు అనగా 3 సమిధలు అని ఇక్కడ చెప్పలేరు కానీ తీనో లోకంకి జ్ఞాన రూప సమిధాం ఇంకో అంటే 3 లోకాల యొక్క జ్ఞాన రూప సమిధలో అని చెప్పారు. అయితే మనము ప్రతి నిత్యము అగ్నిహోత్రం చేస్తూ ఉంటాము. విశేషంగా కూడా కొన్ని సందర్భాల్లో విశేషంగా కూడా యజ్ఞం చేస్తూ ఉంటాము. ఆ యజ్ఞంలో మనం ఏం చేస్తామంటే ప్రతి దంపతులు లేదా ఎవరైనా యజ్ఞకర్మాన్ని మొదలుపెట్టే కంటే ముందు 3 సమిధలు అందులో ఆహుతి సమర్పించడం కొరకు 3 సమిధలను తీసుకుంటారు. 4 మంత్రాల ద్వారా 3 సమిధలను ఆహుతి సమర్పిస్తారు. అక్కడ అంటే మంత్రాలు 4, సమిధలు 3,
దానికి ఏ ప్రతిరూపం అంటే ఇక్కడ ఒకటి మనకు తెలియబడింది ఇప్పటి వరకు. ఇప్పుడు ఏంటంటే పృథ్వీలోకం, అంతరిక్షలోకం, ద్యులోకం. అంటే ఒక్కొక్క సముద పృథ్వీలోకము 3 మెట్లు, యజ్ఞకుండానికి కూడా 3 మెట్లు ఉంటవి. అంటే ఒక్కొక్క అదే విధంగా బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసం, ఈ విధంగా 4 ఆశ్రమాలకు 3 సమిధలు తీసుకెళ్తాము. అంటే దీనికి ప్రతీకం ఏంటి అంటే ఇందులో ఈ మంత్రం ద్వారా తెలుసుకునేది ఏంటంటే 3 సమిధల ద్వారా 3 లోకాల యొక్క జ్ఞానాన్ని పొందడం. ఆ 3 సమిధలు ఈ 3 లోకాల జ్ఞానాన్ని పొందాలి అనేది అక్కడ సూచించడం కొరకు 3 సమిధలు. అదే విధంగా ఈ యజ్ఞకుండం కూడా 3 మెట్లు ఉన్నాయి కదా, 3 మెట్లలో ఒకటి అన్న కింద ఉంది, 3 సమిధలు అంటే 3 మెట్లు ఉన్నాయి కదా యజ్ఞకుండవి. ఆ 3 మెట్లు పృథ్వీలోకము, అంతరిక్షలోకము, ద్యులోకము, ఆ తర్వాత పరమాత్మ. ఆ విధంగా మనము ఇక్కడ అర్థం చేసుకుంటే బ్రహ్మచర్య సూక్తము అని చెప్పారు, అందులో చదివితే కూడా మనకు అర్థమవుతుంది. నేను చూడలేకపోయాను, చూస్తాను అనుకున్నాను. నాకు తెలిసిన వరకు కొన్ని విషయాలు చెప్తున్నాను. ఈ యజ్ఞకుండంకు సంబంధించి 3 మెట్లను అంటే ఒక్కొక్క దాన్ని దాటకుండా వెళ్ళడం కొరకు 3 సమిధలు, దాటకుండా వెళ్ళి 4వ స్థానం ఏంటంటే బ్రహ్మస్థానం, పరమాత్మ యొక్క స్థానము. అనగా 3 ఆశ్రమాల్లో బ్రహ్మచర్యము, తర్వాత గృహస్థము, వానప్రస్థము, ఈ విధంగా 3 ఆశ్రమాల్లో ఉండి జీవుడు ఏంటంటే బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నప్పుడు జ్ఞానాన్ని పొందడము మరియు అగ్నిహోత్రం చేయడం ఉంటుంది. తర్వాత గృహస్థాశ్రమంలో కూడా ఇతరులకు ఉపకారం చేస్తూ అగ్నిహోత్రం చేయడం ఉంటుంది. వానప్రస్థంలో కూడా ఇతరులకు జ్ఞానాన్ని అందిస్తూ తన జ్ఞానాన్ని పొందుతూ అగ్నిహోత్రం చేయడం ఉంటుంది. కానీ సన్యాసాశ్రమంలో పూర్తిగా త్యజించి అక్కడ యజ్ఞోపవితం ఉండదు సన్యాసికి, మరియు అగ్నిహోత్రం చేయాల్సిన అవసరం అతనికి ఉండదు. ఎందుకనగా అతడు బ్రహ్మజ్ఞానాన్ని, పరమాత్మ యొక్క మోక్షాన్ని పొంది ఉంటాడు సన్యాసాశ్రమంలో. ఆ పొందినటువంటి జ్ఞానాన్ని ఇతరులకు అందించడం కొరకు వెళ్తూ ఉంటాడు. ఏ విధంగా అయితే 3 మెట్ల తర్వాత అగ్ని, అక్కడ మనం యజ్ఞానికి వెలిగించినటువంటి అగ్ని ఏదైతుందో ఆ అగ్ని వెలిగి అందులో వేయబడినటువంటి పదార్థాలను పూర్తిగా భస్మం చేసి అన్ని అంటే 33 కోట్ల దేవతలకు అందిస్తుంది. ఆ విధంగా సన్యాసి కూడా ఎక్కడ కూడా నిలిచి ఉండకుండా పూర్తిగా ప్రపంచమంతటా, దేశమంతటా పర్యటన చేస్తూ ఇతరులకు జ్ఞానాన్ని అందించడము. ఈ విధంగా 3 సమిధల ద్వారా తెలియజేయబడుతుంది అనమాట. ఇంకా మనకు తెలుసుకోవాల్సిన 3 సమిధలు ఏంటంటే మనకు ప్రపంచంలో 3 తత్వాలు ఉన్నాయి. ఏంటి? జీవుడు, దేవుడు, ప్రకృతి. అనగా జీవుని గురించి తెలుసుకోవడము, దేవుని గురించి, మరి ప్రకృతి గురించి, ఈ విధంగా 3 రకాలుగా తెలుసుకోవడం కొరకు 3 సమిధలు. అదేవిధంగా భౌతిక ప్రపంచంలో తల్లి, తండ్రి, సంతానం, అంటే తల్లిదండ్రులు, సంతానం, ఈ 3. ఈ విధంగా ఒక్కొక్క చాలా వరకు చాలా విషయాలు ఉన్నాయి. వాటికి ప్రతిరూపకంగా 3 సమిధలను తీసుకొని ఆచార్యుని దగ్గరికి వెళ్ళడం, బ్రహ్మచర్య ఆశ్రమంలో బ్రహ్మచారి. అదేవిధంగా గృహస్థులు లేదా అగ్నిహోత్రం చేసినప్పుడు 3 సమిధలు తీసుకొని వెళ్తాం. ఈ విధంగా ఈ ప్రతిరూపానికి అంటే జ్ఞానాన్ని పొందడం కొరకే ఆ 3 సమిధలు. ఈ విధంగా 3 సమిధల ద్వారా 3 లోకాల యొక్క జ్ఞానాన్ని పొంది మరియు చివరిదైనటువంటి పరమాత్మ లోకము, పరలోకము, ఆ లోకంలో ఆ ముముక్షం అనగా పరమాత్మ యొక్క దర్శనాన్ని చేసుకొని ఆనందాన్ని పొందడం కొరకు ఈ విధంగా 3 లోకాల యొక్క జ్ఞానాన్ని మనము పొందాలి. అనగా ఎప్పుడు, ఎక్కడ అంటే బ్రహ్మచర్య ఆశ్రమంలో. ఈ విధంగా మొదటి ఆశ్రమం. इस मंत्र के ऋषि बुध तथा गविष्ठर है. ఈ మంత్రం యొక్క ఋషి బుధ మరియు గవిష్ఠర్ అని చెప్పారు. బుధ కా అర్థ హై జ్ఞాని. బుధ శబ్దానికి అర్థం ఏంటంటే బుధ జ్ఞాని ధాతుతోని బుధ శబ్దం తయారవుతుంది. దానికి జ్ఞాని అంటే జ్ఞానవంతుడు, జ్ఞానాన్ని పొందినవాడు, జ్ఞానం కలవాడు. ఆచార్యంకో జ్ఞాని వ జ్ఞాన కా సముద్ర హోనా హీ చాహియే. ఆచార్యులో జ్ఞానవంతులు, పూర్తిగా జ్ఞానాన్ని పొందిన వాళ్ళు లేదా జ్ఞాన సముద్రం, జ్ఞానాన్ని పొంది పూర్తిగా సముద్ర స్థానంలో అంటే సముద్రంలో ఏ విధంగా అయితే రత్నాలు అలాంటివి ఉంటాయో ఆ విధంగా జ్ఞానవంతుడయ్యి ఇతరులకు రత్నాలను కలిగించేవాడయ్యి ఉండాలి. ఆ విధంగా ఆచార్యుడై ఉండాలి. తథా బ్రహ్మచారికో గవిష్ఠర్ అనగా ఇంద్రియం పర్ అధిష్ఠిత్. బ్రహ్మచారికి ఎలా ఉండాలి? ఆచార్యుడు పూర్తిగా జ్ఞాన సంపన్నుడయ్యి సముద్రం వలె అన్నింటినీ ధారణ చేసిన వాడై ఉండాలి. అదేవిధంగా బ్రహ్మచారికి కూడా ఎలా ఉండాలి అంటే గవిష్ఠర్ అంటే ఇంద్రియాలను వశంలో ఉంచుకున్నవాడై, ఇంద్రియాలకు అధిష్ఠితుడై ఉండాలి. ఇన్హే వశమే రఖనే వాలా హోనా ఆవశ్యక హై.
బ్రహ్మచారికి ఇంద్రియాలను వశంలో చేసుకోవడము తప్పనిసరి. అప్పుడే తభి అగ్ని కా ఉద్బోధన్ సంభవ్ హోగా, అప్పుడే అగ్నిని ఉద్బోధనం అనగా ప్రజ్వలింపజేయడం సంభవం అవుతుంది, లేకుంటే కాదు. అగ్ని అనగా జ్ఞానాన్ని ఆ బ్రహ్మచారి అనేటువంటి ఒక ఘటము ఆ కుండలో నింపడానికి, జ్ఞానరూప జలాన్ని ఆ కుండలో నింపడానికి సంభవం అవుతుంది, లేకుంటే కాదు. ఈ విధంగా బ్రహ్మచర్యాశ్రమము. తర్వాత రెండవది గృహస్థాశ్రమం. गृहस्थाश्रम यह उत्तम ब्रह्मचारी समावृत होकर जीवन यात्रा के दूसरे पड़ाव में प्रवेश करता है. ఈ విధంగా ఉత్తముడైనటువంటి జ్ఞాన సంపన్నుడైనటువంటి బ్రహ్మచారి సమావృత హోకర్ అంటే గురువు గారి దగ్గర గురుకులంలో విద్యను నేర్చుకొని సమావర్తన సంస్కారం చేసుకొని మరియు రెండో ఆశ్రమమైనటువంటి ఆశ్రమంలోకి యాత్ర చేస్తాడు. यहाँ उसे प्रति आय 3 उषासम, ఇక్కడ అతనికి ప్రతి आय 3 उषासम प्रत्येक आने वाले उषक काल में, प्रतिदिन వచ్చేటువంటి ఉషక్ కాలములో జనానాం మనుష్యోంకి మానవులకు ధేనువివ गाय की भांति औरों का पालन करना है. గౌ మాదిరిగా ధేనుగా ఇక్కడ అనగా ధేను అంటే ఏంటంటే కామధేను అంటారంటే పూర్తిగా ఆవు ఎలా ఉంటుందంటే తన సంతానంతో పాటు ఇతరులను కూడా పోషిస్తుంది. ఆ విధంగా ధేను వలె ఔరంక పాలన కర్నా హై, ఇతరులను పాలన చేయడం, రక్షించడం, పోషించడము. जैसे अपने उत्तम दूध से गाय अपने बछड़े व अन्य बंधुओं का पालन करती है, वैसे ही गृहस्थ भी अपनी संतान व अन्य तीनों आश्रमों व आश्रम वालों का पालन करता है. ఏ విధంగా అయితే ఆవు తన సంతానాన్ని పోషించుకుంటూ తన సంతానంకు పాలనిస్తూ ఇతరులకు కూడా అనగా మానవులకు కూడా ఇతర ప్రాణులకు కూడా ఆవు పాలను అందిస్తుంది కాబట్టి దాని ద్వారా పోషణ పుష్టిగా చేస్తుంది. అదేవిధంగా గృహస్థుడు కూడా తన సంతానాన్ని ఉత్తమంగా తయారు చేసుకుంటూ మరియు ఇతర ఆశ్రమాల వారెవరైతే ఉన్నారో గృహస్థాశ్రమం కాకుండా ఇంకా బ్రహ్మచర్యము, వానప్రస్థం, సన్యాసాశ్రమం, అదేవిధంగా 4 వర్ణాలలో ఏవైతున్నారో ఆ విధంగా వారిని పోషించడం. ఇతని యొక్క గృహస్థుని యొక్క కర్తవ్యం ఏంటి? బ్రహ్మచారులను పోషించడము, వానప్రస్థులను పోషించడం మరియు సన్యాసులను తన సంతానాన్ని తయారు చేసుకుంటూ ఈ విధంగా వాళ్ళను పోషించడము మరియు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాణులకు కూడా ఉపకారం చేయడం. ఈ విధంగా అతని యొక్క కర్తవ్యం ఉంటుంది. అందుకే గృహస్థాశ్రమాన్ని ఉత్తమమైన ఆశ్రమము, శ్రేష్టమైన ఆశ్రమం అని చెప్పారు. इसी उत्तरदायित्व के कारण गृहस्थ को ज्येष्ठाश्रमी कहा गया है. ఈ ఉత్తరదాయిత్వం కారణంగానే గృహస్థాశ్రమం ఏదైతుందో దానిని శ్రేష్టంగా చెప్పబడింది, ఆశ్రమము శ్రేష్టమైనది అని చెప్పబడింది. యహా ధేను సే సమతా కితనీ సుందర్ హై, ఇక్కడ ధేనువు ఆవుతో పోల్చారు. ఆవుతో పోల్చడము ఎంత సుందరమైంది, ఎంత బాగా చెప్పారు అనేది ఇక్కడ. गृहस्थ को भी स्वयं अपनी आवश्यकताएं यथासंभव कम रखकर औरों का पालन करना चाहिए. ఏ విధంగా అయితే ధేను, కామధేను ఉత్తమమైనటువంటి ఆవు తన సంతానానికి మరియు ఇతరులకు పోషణ చేస్తుందో అదే విధంగా గృహస్థుడు కూడా తన యొక్క ఆవశ్యకతలు ఏవైతే ఉన్నాయో వాటిని యథాసంభవంగా యథావిధిగా అయినంత వరకు తక్కువ చేసుకొని ఇతరులు ఔరంక పాలన కన్నా ఇతరులను రక్షించడము, ఇతరులను పోషించడము చెయ్యాలి. ఈ విధంగా గృహస్థాశ్రమము పూర్తవుతుంది. తర్వాత వానప్రస్థాశ్రమం. గృహస్థ ఆశ్రమం మహాన్ హై, గృహస్థాశ్రమము గొప్పది. పర్ మనుష్య కో సదా ఇసి మే నహీ బనే రహనా, గృహస్థాశ్రమము చాలా గొప్పది కానీ మానవులకు ఎల్లప్పుడూ ఇందులోనే ఉండకూడదు, ఇందులో మునిగి ఉండకూడదు. వేద कहता है कि వేదము ఉపదేశిస్తుంది, చెప్తున్నది ఏమనగా, తెలియజేస్తుంది ఏమనగా, యహ్వాహ బడే పక్షి. బడే పక్షి అంటే ఇక్కడ పెద్ద పక్షి కాకుండా ముందుకు సాగేటువంటి పక్షి, ఎప్పుడు ముందుకు ఎగురుకుంటూ వెళ్తా ఉంటది.
బడే పక్షి ముందుకు సాగేటువంటి పక్షి ఇవ చేసే ఆ విధంగా దాని వలె వయాం అనగా ఇక్కడ శాఖలు కొమ్మలపై నుంచి ఈ కొమ్మపై నుంచి ఆ కొమ్మపైకి ఆ కొమ్మపై లేదా ఈ చెట్టుపై నుంచి ఇంకో చెట్టు మీద ఆ విధంగా పక్షి ఎగురుతూ వెళ్తా ఉంటుంది. ఒకే దగ్గర ఉంటే తన యొక్క జీవనం సాగదు. కాబట్టి పక్షి ఏ విధంగా అయితే తన జీవనం కొరకు ముందుకు అంటే శాఖలను పైన ఎగురుకుంటూ వెళ్తా ఉంటాదో ఆ విధంగా ప్రఉజ్జిహానాహ छोड़कर आगे बढ़ने वाले होते हैं. శాఖలను వదిలిపెట్టుకుంటూ ముందుకు వెళ్తాదో ఆ విధంగా गृहस्थुడు కూడా उसी प्रकार मनुष्य को भी बड़ी अवस्था में पहुंचकर घर को छोड़कर आगे बढ़ना ही चाहिए. ఆ విధంగా మానవునికి కూడా బడి అవస్థలు అంటే వృద్ధావస్థ వచ్చే సమయానికి ఇంటిని వదిలిపెట్టేసి, ఎప్పుడైతే వృద్ధావస్థ వచ్చే సమయం ఉంటుందో అప్పుడు ఇంటిని వదిలిపెట్టేసి గృహంను త్యాగం చేసేసి ఆగే బడినా హి చాయే దానికి సాగుతూనే ఉండాలి. ముందుకు సాగడం అంటే ఇక్కడ ఏదైతే జ్ఞానాన్ని బ్రహ్మచర్యాశ్రమంలో తీసుకున్నాడో గృహస్థాశ్రమంలో దానికి సంబంధించినట్టు విధంగా ఉపయోగించుకున్నాడు. ఆ తర్వాత ఇంకా దానిని ఆ గృహస్థాశ్రమంలోకి వెళ్ళిన తర్వాత ఏదైతే బ్రహ్మచర్యాశ్రమంలో జ్ఞానాన్ని పొందాడో అది కొంచెం విస్మరణ కూడా కావచ్చు, లేదా మైండ్లో ఉన్నా కానీ బుద్ధిలో ఉన్నా కానీ దాన్ని మళ్ళీ బయటకు తీయడం కొరకు ఆ విధంగా వనస్థుడు కావాలి. ఉసే అబు వనస్థు హో ఆ విధంగా వానప్రస్థుడయ్యి స్వాధ్యాయే నిత్యయుక్త స్యాత్ స్వాధ్యాయంలో నిత్యము మునిగిపోయిన వాడు కావాలి అనగా వానప్రస్థం తీసుకొని పూర్వాశ్రమంలో అంటే మొదటి ఆశ్రమంలో పొందినటువంటి జ్ఞానాన్ని మళ్ళీ దాన్ని స్వాధ్యాయం ద్వారా దానిని బ్రహ్మచర్యాశ్రమంలో ఏ విధంగా అయితే ఉన్నట్లయితే ఆ విద్యను మళ్ళీ పైకి తీసుకొచ్చి దానిని మళ్ళీ తనలో నింపుకొని ముందుకు సాగాలి. దాని కొరకు వానప్రస్థాశ్రమం తీసుకోవాలి. తర్వాత చతుర్థాశ్రమం 4వ ఆశ్రమం ఏంటంటే और फिर దాని తర్వాత వానప్రస్థాశ్రమం తర్వాత भानवः ज्ञान ज्योति से दीप्त सूर्य के समान ये सन्यासी नाकम अच्छा జ్ఞాన సమానంగా ఒక్క నిమిషం అండి.